హాయ్ ఎవ్రీవన్, టుడే మన టాపిక్లో మాల్దీవుల గురించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం. మాల్దీవులు ప్రపంచానికి పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. సెలబ్రిటీలతో పాటు పలువురు మాల్దీవులకు వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తుంటారు. టాలీవుడ్తో పాటు బాలీవుడ్ నటులు మాల్దీవుల్లో షికారులు చేసేందుకు ఇష్టపడుతూ ఉంటారు. చాలామంది ధనవంతులు హనీమూన్కి వెళ్లేందుకు మాల్దీవులను ఎంచుకుంటారు. అక్కడి బీచ్లలో హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేస్తుంటారు. అక్కడి అందమైన వాతావరణం పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటుంది. ప్రపంచ పర్యాటకులను ఎంతగానో ఇష్టపడే మాల్దీవ్స్ 2100 సంవత్సరం నాటికి మాయం అవుతాయంటున్నాయి తాజా నివేదికలు. వచ్చే 7.5 దశాబ్దాల్లో మాల్దీవులు పూర్తిగా సముద్ర గర్భంలో కలిసిపోతాయంటున్నాయి. గ్లోబల్ వార్మింగ్ కారణంగా మాల్దీవులతో పాటు మరికొన్ని ద్వీపాలు కనుమరుగు అవుతాయంటున్నాయి. ఈ ముప్పు నుంచి తప్పించుకునేందుకు మాల్దీవుల ప్రభుత్వం కొత్త భూమిని సృష్టించే ప్రయత్నం చేస్తున్నది. అయితే ఈ ప్రయత్నం విజయవంతం అవుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. 2100 సంవత్సరం నాటికి మాల్దీవుల్లోని దీవులు పూర్తిగా మునిగిపోవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నట్లు నేచర్ ఓర్నల్ ఓ కథనాన్ని ప్రచురించింది. మాల్దీవ్స్లోని ద్వీపాలు 80% వరకు సముద్ర మట్టానికి కేవలం 1 మీటర్ కంటే తక్కువ ఎత్తులో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టం సంవత్సరానికి 3 నుండి 4 మిల్లీమీటర్లు పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో 2050వ సంవత్సరం నాటికి లోతట్టు ద్వీపాలు మాయం అవుతాయని వెల్లడించింది. మాల్దీవ్స్లోని 1200 ద్వీపాలకు ముప్పు తప్పదని హెచ్చరించింది. సముద్ర మట్టం పెంపు ద్వారా మాల్దీవులు మునిగిపోకుండా అక్కడి ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. సముద్రాన్ని పూడ్చుతూ కొత్త భూమిని సృష్టించే ప్రయత్నం చేస్తున్నది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలను మట్టితో నింపి నేలను పైకి లేపే ప్రయత్నం చేస్తున్నది. ఇందుకోసం మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు రాస్ మాలే అనే ప్రాజెక్టును ప్రారంభించారు. ఇది మాల్దీవుల్లో కృత్రిమంగా భూ విస్తరణ కోసం చేపట్టిన కార్యక్రమం. ఎల్ మావా ఇస్లాంలోని 30 హెక్టార్ల భూమిని సృష్టించనున్నట్లు ఆయన వెల్లడించారు. గత ఏడాది మార్చిలో ఫిలీదు ద్వీపానికి సంబంధించిన భూ పునరుద్ధరణ ప్రాజెక్టును ప్రారంభించాడు. అటు నేచర్ నివేదిక ప్రకారం మాల్దీవులు కృత్రిమంగా భూమిని నిర్మిస్తున్నట్లు వెల్లడించింది. గత 5 దశాబ్దాల్లో మాల్దీవులు చాలా భూమిని తిరిగి సృష్టించినట్లు తెలిపింది. అయితే కృత్రిమంగా భూమిని నిర్మించడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అంతేకాదు, కృత్రిమంగా భూమిని నిర్మించడం వల్ల సముద్ర జీవులకు తీవ్ర ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నట్లు పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫిషింగ్, టూరిజం పరిశ్రమలకు చాలా ప్రమాదకరం అంటున్నారు. అయితే కృత్రిమ భూ నిర్మాణం కొనసాగితే కొంతమేర మంచి ఫలితాలను అందించే అవకాశం ఉందంటున్నారు మాల్దీవ్స్ ప్రభుత్వం పెద్దలు.